టీ20 ప్రపంచ కప్లో ఒక పెద్ద కుదుపు. టోర్నమెంట్ ఫేవరెట్ ఆస్ట్రేలియా ఇప్పుడు పెద్ద ప్రమాదంలో పడింది. ఇది మామూలు ఓటమి కాదు, మొత్తం టోర్నమెంట్నే కుదిపేసిన ఫలితమిది. ఒకవైపు క్రికెట్లో పెద్దన్న ఆస్ట్రేలియా, మరోవైపు టీ20ఐ ర్యాంకింగ్స్లో 11వ స్థానంలో ఉన్న జింబాబ్వే. మరి ఇంత పెద్ద జట్టు ఎలా ఓడిపోయింది? ఇక వాళ్ల ముందున్న దారి ఏంటి ఓసారి చూద్దాం. జింబాబ్వే గెలుపుకు కారణం వాళ్ల క్లియర్ స్ట్రాటజీనే. దూకుడు వద్దని, ఒక మంచి స్కోర్ చాలని నిర్ణయించుకున్నారు. వాళ్ల ఇన్నింగ్స్ చాలా డిసిప్లిన్డ్గా సాగింది. బెన్నెట్ యాంకర్గా నిలబడితే రజా చివర్లో మెరిశాడు. ఫైనల్గా 2 వికెట్లకు 169 పరుగులు చేసి ఆస్ట్రేలియాకు మంచి టార్గెట్ సెట్ చేశారు. ఇక చేజింగ్లో ఆస్ట్రేలియా పవర్ ప్యాక్డ్ బ్యాటింగ్కు జింబాబ్వే బౌలర్లు చుక్కలు చూపించారు. పవర్ ప్లేలో అసలు విధ్వంసం జరిగిందే. ఇంగ్లీష్, గ్రీన్, డేవిడ్, కెప్టెన్ హెడ్ అంతా పెవిలియన్కే. అంటే పవర్ ప్లే ముగిసేసరికి స్కోరు 29 పరుగులకు 4 వికెట్లు. మ్యాచ్ అక్కడే తేలిపోయింది. ఈ పతనానికి ప్రధాన కారణం బ్లెస్సింగ్ ముజ్రబానీ. తన పేస్, బౌన్స్తో ఆసీస్ టాప్ ఆర్డర్ను ముప్పు తెప్పలు పెట్టాడు. తన కెరియర్ బెస్ట్ ఫిగర్స్ నమోదు చేశాడు. 17 పరుగులిచ్చి ఏకంగా 4 కీలక వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ వికెట్ల పతనం మధ్యలో ఒకడు మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. అదే మాథ్యూ రెన్షా. ఒక మంచి హాఫ్ సెంచరీ సాధించాడు. 44 బంతుల్లో 65 పరుగులు. కాని అది సరిపోలేదు. ఈ ఓటమికి ఆస్ట్రేలియా గాయాల బెడద కూడా ఒక కారణం. ముఖ్యంగా కెప్టెన్ మిచ్ మార్ష్ లేకపోవటం పెద్ద దెబ్బ. ఫైనల్గా 23 పరుగుల తేడాతో జింబాబ్వే చారిత్రాత్మక విజయం సాధించింది. ఆస్ట్రేలియా 146 పరుగులకే ఆల్అవుట్. మరి ఈ షాకింగ్ ఓటమి తరువాత ఆస్ట్రేలియా సూపర్ 8కి వెళుతుందా? వాళ్ల పరిస్థితి ఇప్పుడు చాలా క్లిష్టంగా మారింది. ఒక్కసారి పాయింట్ల పట్టిక చూస్తే గ్రూప్ బిలో ఆస్ట్రేలియా 3వ స్థానానికి పడిపోయింది. అంతేకాదు, నెట్ రన్ రేట్లో కూడా వాళ్లు శ్రీలంక, జింబాబ్వే కంటే చాలా వెనకబడ్డారు. ఇప్పుడు క్వాలిఫై అవ్వాలంటే మిగిలిన 2 మ్యాచ్లు గెలవాలి. అది భారీ తేడాతో. వేరే ఫలితాలు కూడా అనుకూలించాలి. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజ్లో వెనుదిరగడం ఇదివరకు ఒక్కసారే జరిగింది. జింబాబ్వే వ్యూహం ఒకటి స్పష్టం చేసింది. టీ20 క్రికెట్లో ఏ రోజైనా, ఏ పెద్ద జట్టైనా ఓడిపోవచ్చు.